మోదీపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో మోదీ వ్యాపారం బాగుందని సూర్యాపేటలో ఆయన వ్యాఖ్యానించారు. మోదీ పాలనలో వ్యాపారులకు తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్న ఆయన సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా ప్రజలకు అందలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి విద్యుత్ సంక్షోభాన్ని ఏర్పరిచిన ఘనత మోదీకే దక్కిందని విమర్శించారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవటమే మోదీ లక్ష్యమన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని, కక్షతోనే మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు మంత్రి జగదీష్ రెడ్డి. గత 9 సంవత్సరాలుగా మోడీ చేస్తున్న పరిపాలన కేవలం వ్యాపారుల కొరకు తప్ప ఈ దేశంలో ఉండే 139 కోట్ల మంది ప్రజల కొరకు చేసిన పద్ధతి ఎక్కడ కూడా లేదు. పెద్దవాళ్ళను మరింత పెంచుతూ ప్రజల్ని మరింత పేదరికంలోకి నెట్టే కార్యక్రమం మాత్రమే మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేకించి 2014 ఎన్నికల ముందు ఈ దేశ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలో ప్రధానమైన దాంట్లో విద్యుత్తు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్యుత్ అందిస్తామని, ఈ దేశానికి సరిపోయే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ప్రజలకు అందించట్లేని అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఉందని, తాను వస్తే దేశాన్ని మొత్తం వెలుగుతో నింపేస్తా అని చెప్పిన మోడీ ఇవాళ సాధారణమైన ప్రజలు విద్యుత్తు వాడుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి ధరలు అడ్డగోలుగా పెంచి సాధారణమైన ప్రజలు మళ్ళీ విద్యుత్ వినియోగం నుంచి దూరమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతేకాదు పారిశ్రామిక రంగాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. దేశ అభివృద్ధిని అడ్డుకునే చర్య తప్ప ఇవాళ విద్యుత్ రంగం పైన పీక్ అవర్లో ఛార్జీలు పెంచడం అనేది ఇది ఏమాత్రం ప్రగతిశీలమైంది కాదు. వ్యాపారం చేస్తుందా అని చెప్పి మాట్లాడినరు, కానీ వ్యాపారుల కొరకు మాత్రమే ప్రభుత్వం ఉంది అని చెప్పి ఇవాళ మోడీ చర్య నిరూపిస్తూ ఉంది. ఇవాళ విద్యుత్ అనేది మనిషి